హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే వాకింగ్ చేయడం హెల్త్కి మంచిది. ఇప్పుడే లేచి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని అలా బయటికి వచ్చా వాకింగ్కి వెళ్దామని. నేను 8th 9th క్లాస్లో ఉండేటప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యా. అప్పట్లో ఎర్లీ మార్నింగ్ 4:30 4 o'clockకి గ్రౌండ్కి వెళ్ళాల్సి వచ్చేది. చాలా చలి ఉండేది అప్పట్లో. మాకు ఎన్సీసీలో చిన్నది చడ్డీ ఒకటి ఇచ్చేవాళ్ళు, షార్ట్ లాంటిది, ఓన్లీ నీస్ వరకు ఉంటుంది. అది సైకిల్ పైన గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఆ చలి తొడల్లోకి దూరి గడగడలాడించేది. స్టిల్ అయినా వెళ్ళేవాళ్ళం. లేట్గా వెళ్తేనేమో ఎన్సీసీ మాస్టర్ ఏమో ఫుల్ పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఆ చలిలోనే పుషప్స్ పుల్అప్స్ ఇవి చేయించేవాడు. అండ్ గ్రౌండ్ చుట్టూ 3 kilometers కంప్లీట్ అయ్యేదాకా రన్నింగ్ అలానే చేయాలి. ఈ ఎన్సీసీ అయిపోయి మొత్తం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రన్నింగ్ అనేదే మర్చిపోయా. మళ్ళీ నా లైఫ్లో రన్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను డైలీ ఇలా మార్నింగ్ ఇలా వాకింగ్కి వస్తూ ఇక్కడ నా కార్ పార్క్ చేసి ఉంటా. ఈ కార్ని అలా చూసి వెళ్తా డైలీ. ఎందుకంటే ఇది నార్మల్, ఈ ప్లేస్ ఎవరిదో నాకు తెలియదు, కానీ చాలామంది ఇక్కడే కార్ పార్కింగ్ చేస్తుంటారు. అండ్ నేనుండే ఇంట్లో అండ్ ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్ స్పేస్ లేదు, చాలా తక్కువ ఉంటుంది. అందుకనే కార్ ఇక్కడ పార్క్ చేస్తాను నేను. ఇదిగో ఈ సెకండ్ వైట్ కారే నాది. చాలా పాత కార్ ఇది. నేను బెంగళూరు ఉన్నప్పుడు కొనుక్కున్నా ఈ కార్. ఫియాట్ పుంటో. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. సో మీరు కూడా డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి, ఏదో ఒక యాక్టివిటీ చేయండి ఫ్రెండ్స్. ఇట్ విల్ బి నైస్ ఫర్ హెల్త్కు మంచిది. అండ్ మనం ఫిట్గా ఉంటాం. నేను ఈ ఛాలెంజ్ నా 2026 ఈ ఇయర్లో మాత్రం ఎలాగైనా కానీ ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాలి. నేను అనుకున్నా రన్నింగ్ చేయాలి డైలీ అని. ఎర్లీ మార్నింగ్ 2 kilometers అయినా కానీ రన్నింగ్ చేయాలి. లెట్స్ సీ హౌ ఐ విల్ అచీవ్. లైఫ్లో ఫిట్గా ఉండి ఆ ఫిట్ ఫేజ్ అనేది ఎంజాయ్ చేయాలి. నేను ఎన్సీసీ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా జిమ్కి వెళ్ళి జిమ్లో మంచిగానే బాడీ డెవలప్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అని అదని ఇదని చాలా డిలే అయ్యేది, అలా బ్రేక్స్ వచ్చేవి. అలా ఆ జిమ్లో తగ్గిపోయింది జిమ్కి వెళ్ళడం. ఇక్కడైతే నాకు ఆఫీసులోనే జిమ్ ఉంది. ఆఫీసులో జిమ్కి వెళ్ళి వచ్చే టైం దొరకట్లేదు. ఇక్కడ సిటీలో ఎక్కడికి రన్నింగ్ వెళ్దామన్నా కానీ మొత్తం పొల్యూషన్, దుమ్ము ఇవన్నీ వస్తుంటాయి. మన సొంత ఊర్లో ఉండే క్లైమేటే వేరు, అక్కడ ఉండే ఎంజాయ్మెంటే వేరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.